హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్. షేక్స్పియర్ ఎప్పుడో చెప్పినట్లు ప్రేమ గుడ్డిది అనే సామెత మరోసారి అక్షరాల నిజం అని నిరూపించింది ఆ హీరోయిన్. తను ప్రేమించిన వ్యక్తి కోసం సర్వం వదిలేసుకొని అతని ప్రేమ కోసం వెంపర్లాడి చివరికి తన కెరియర్ని కూడా సర్వనాశనం చేసుకొని అది చాలినట్లు ప్రేమించిన వ్యక్తి చేతే డ్రగ్ అడిక్ట్గా ముద్రింపబడింది ఆమె. ఆమె ఎవరో కాదు, ఒకప్పటి టాప్ స్టార్ హీరోయిన్ అయిన హీరా. హీరా పుట్టింది చెన్నైలో. తండ్రి రాజగోపాల్ అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో ఒక పెద్ద డాక్టర్. తల్లి ఇండియన్ ఆర్మీలో నర్సుగా పనిచేసింది. హీరా ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో సైకాలజీ చదివింది. ఆమె కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే అందాల భామగా ఎన్నో కిరీటాలు దక్కించుకుంది. ఒకానొక బ్యూటీ కాంటెస్ట్కి గెస్ట్గా వచ్చిన ఒక యాడ్ కంపెనీ మేనేజర్ ఆమెని చూసి తమ యాడ్స్లో మోడల్గా పెట్టుకున్నాడు. అలా సరదాగా మోడలింగ్ కెరియర్ని ప్రారంభించిన హీరాకు ఇదియం తమిళ సినిమాలో హీరో మురళీ పక్కన హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంది. ఇంకేముంది, ఆ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆమె స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ సినిమాని తెలుగులో హృదయం అనే పేరుతో రీమేక్ కూడా చేశారు. టాలీవుడ్లో కూడా ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో హీరాకి ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. అప్పట్లో కుర్రకారుకి ఆమె ఒక కలల రాకుమారి. హృదయం సినిమా తర్వాత హీరాకు వరుసగా అన్ని భాషల నుండి అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, కమల్ హాసన్, మోహన్ లాల్, సంజయ్ దత్, మమ్ముట్టి, రవిచంద్రన్ ఇలా అన్ని భాషల అగ్ర హీరోలతో నటించింది హీరా. కెరియర్ పీక్లో జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆమె లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు హీరో అజిత్. హీరో అజిత్ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయి చాలా తక్కువ సమయంలోనే ఆమెకు బాగా దగ్గరయ్యాడు. చివరికి ఆమెను ప్రేమలోకి దింపాడు కూడా. గొల్లపూడి మారుతీరావు గారి అబ్బాయి గొల్లపూడి శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి పుస్తకం సినిమాలో హీరోగా మొదటిసారి నటించిన అజిత్ అప్పటికి తమిళంలో ఇంకా బి గ్రేడ్ మూవీస్లో చిన్నా చితకా పాత్రల్లోనే నటిస్తున్నాడు. ఇక అజిత్ ప్రేమలో నిండా మునిగి ఉన్న హీరా తన కెరియర్ని సైతం పక్కన పెట్టి అజిత్ని ఎలాగైనా సక్సెస్ఫుల్ హీరోగా నిలబెట్టాలన్న ఉద్దేశంతో తన ప్రయత్నాలు తాను మొదలుపెట్టింది. ఆ ప్రయత్నాలకి ఫలితమే ప్రేమలేఖ చిత్రంలో అజిత్కి హీరోగా ఛాన్స్ రావటం. అది కాస్త సూపర్ డూపర్ హిట్ అవ్వడం. దాంతో అజిత్ స్టార్ హీరో రేంజ్కి వెళ్ళిపోవడం జరిగింది. అప్పట్లో వాళ్ళిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు అనే పుకార్లు కాలీవుడ్లో గుప్పుమన్నాయి. మొదట్లో ఆ పుకార్లను ఇద్దరూ ఖండించారు. కానీ తరువాత ఆ వార్త నిజమే అని, తను హీరాని త్వరలో పెళ్లి చేసుకుంటున్నాను అని మీడియాకి చెప్పాడు అజిత్. ఒక పక్క హీరా తన చేతిలో ఉన్న సినిమాలకు మినహా కొత్త సినిమాలు ఒప్పుకోవడం మానేసింది. అందరూ వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అనుకుంటున్న టైంలో అజిత్ మరో హీరోయిన్ అయిన స్వాతితో కనిపించడం మీడియా దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత హీరా అజిత్లు కలిసి మళ్ళీ ఎక్కడా కనపడకపోవడంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ బ్రేకప్ అనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అదే విషయం కన్ఫర్మేషన్ కోసం మీడియా అజిత్ని అడగగా, అవును మేము విడిపోయాం, దానికి కారణం హీరా డ్రగ్ అడిక్ట్ అవ్వడం వల్లనే అని అనడంతో హీరాపై డ్రగ్ అడిక్ట్ అనే ముద్ర కాలీవుడ్లో పడిపోయింది. దాంతో హీరా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడూ అసలు విషయాన్ని బయటకు చెప్పడానికి కానీ మీడియాతో మాట్లాడడానికి కానీ ఇష్టపడలేదు. హీరా తర్వాత స్వాతితో ఎఫ్ఐఆర్ నడపడం, వాళ్ళ పెళ్లి వార్తలు మళ్లీ మీడియాలో చక్కర్లు కొట్టడం, చివరికి బ్రేకప్ అన్న వార్తలు రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఆ తరువాత మణిరత్నం సఖ్యా సినిమాతో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఒకప్పటి బాలనటి అయిన శాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అజిత్. అజిత్ కోసం తన కెరియర్నే పక్కన పెట్టి అతని ప్రేమ కోసం చివరి వరకు తహతహలాడిన హీరా చివరికి అతని నోటిని డ్రగ్ ఎడిక్ట్ అని అనిపించుకోవడంతో ఎంతో మనస్తాపానికి గురైన హీరా సినిమాల నుంచి తప్పుకొని తల్లిదండ్రుల కోరిక మేరకు ఒక బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుంది. కానీ ప్రేమ ఒకరితో పెళ్లి మరొకరితో కావడంతో ఆ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ప్రస్తుతం ఒంటరిగా జీవనం సాగిస్తున్న హీరాను చూస్తే అయ్యో అని అనిపించక మానదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.